ఈరోజు ప్రభుత్వం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండం వినోద్ లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా పాలనాధికారి దీపక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమం బెల్లంపల్లి 23వ రేషన్ షాప్లో లాంఛనంగా ప్రారంభమైంది. గతంలో రేషన్ బియ్యం అక్రమ దారి పట్టడంతో నిరుపేద వర్గాలకు అనుకూలంగా ఉండే విధంగా సన్న రకాలను పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. రేషన్ షాపుల్లో అక్రమాలు జరిగితే మా దృష్టికి తీసుకువస్తే సరిచేస్తామని ఆయన చెప్పారు. 15 నెలల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెప్పారు. పనులు చేయడమే తప్ప ప్రచారం చేసుకోవడంలో వెనుకబడిపోయాం. అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు వినోద్ పిలుపునిచ్చారు. అమ్మ ఇక్కడ చూడు. మొత్తం తెలంగాణలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. మన ప్రజలకు మంచి రైస్ ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ప్రజలకు కూడా ఒక విశ్వాసం ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఏమన్నా అవకతవకలు అయితే మొమాటం అయ్యేది అవసరం లేదు, ఇన్స్టెంట్గా యాక్షన్ తీసుకుంటారని మీ అందరికీ ఒక విశ్వాసం ఇప్పిస్తున్నా. నేను ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు వాళ్ళున్న బాధలను దూరం చేయడానికనే ప్రత్యేకంగా రకరకాలుగా జనాలు ఏమేమో మాట్లాడుతున్నారు. నేను అందరితో మనం చేసుకునేది ఏంటంటే దాని గురించి పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే బాధ్యత నాకు. దాని గురించి ఇప్పుడు మాట్లాడా, ప్రజలకు ఇప్పటిదాకా ఏమేమి చేసినా అనే సమస్య గురించి కూడా చెప్పే బాధ్యత ఉన్నది నాకు. మీరందరూ ఇన్ని రోజులు ఒక్కబట్టారు. నాకు 15 నెలల సంది చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రత్యేకంగా ప్రజలందరికీ ఒక వినతి పత్రం కింద ప్రిపేర్ చేసి అతి తొందరగా ఇప్పించే కార్యక్రమాన్ని పెట్టుకున్నా. మొత్తం తెలంగాణలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. మన ప్రజలకు మంచి